ఈ రాజకీయంగా ఈ మధ్య కాలంలో తిరిగేటి కొండ మురళి కావచ్చు, కామెంట్స్ చేస్తున్నారు. ఇరువైపుల నుంచి ఫిర్యాదులు వచ్చినాయి. నేను అక్కడ డీసీసీ అధ్యక్షులకి దాంతోపాటు మేము పంపినటువంటి అబ్జర్వర్స్కి సూచనలు ఇవ్వడం జరిగింది. కంప్లీట్ రిపోర్ట్తో రావాలని. 1-2 రోజుల్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని స్పందిస్తాం. జూబ్లీ విషయంలో కూడా అజరుద్దీన్ గారు ఏదో నేను మళ్ళీ పోటీ చేస్తానని తప్పేం లేదు. గతంలో ఆయన పోటీ చేశాడు కాబట్టి మళ్ళీ పోటీ చేస్తానని చెప్తా ఉన్నాడు. కానీ అది అంతిమం కాదు. ఎవరికి వారు నేను పోటీ చేస్తానంటే అది ఫైనల్ కాదు. కాంగ్రెస్లో ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఎవరెవరైతే ఆశావాళ్ళు ఉంటారో వారంతా అప్లికేషన్ పెట్టుకోవాలి. పీసీసీలో పీఈసీ కూర్చుంటుంది. కొంత వడపోత కార్యక్రమం ఉంటుంది. 3 పేర్లు 5 పేర్లు సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపుతాము. అక్కడ వడపోత తర్వాత సిడబ్ల్యూసీ ఫైనల్గా అభ్యర్థి ప్రకటిస్తుంది. అప్పటి వరకు ఎవరెన్ని మాట్లాడుకున్నా ఎక్కడ క్లెయిమ్ చేసుకున్నా అది అధికారికం కాదు. ఇప్పుడు మామూలుగా ఎవరన్నా చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలు ఎవరన్నా ఉంటే కూడా పోటీ చేసినప్పుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేదానికి అవకాశం. అది గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆనవాయితీ. దాన్ని తెంపిన ఘనత కేసీఆర్ గారిది. నేను అనుకుంటాను నారాయణపేట విషయంలో కృష్ణారెడ్డి గారు చనిపోయినప్పుడు వారి కొడుకు వదిలాల్సిన సీటు ఈయన పోటీ పెట్టి డబ్బులు పెట్టి అనైతికంగా దాన్ని పోటీ పడి గెలవడం జరిగింది. సో వారే ఆ ఆనవాయితీ తెంపున్నారు. ఏదేమైనా ఫైనల్ నిర్ణయం అనేది మా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూర్చున్న తర్వాత తీసుకుంటాం. పంచాయతీ ఎన్నికల్లో మంచిగా ఒక మాట మాట్లాడుతున్నారు. మొన్న పొంగులేటి కూడా మాట్లాడుతున్నారు. అసలు ఎప్పుడు జరుగుతుంది? అసలు ఈ నాయకులు మాట్లాడే మాటలు. పంచాయతీ ఎన్నికల విషయానికి వచ్చినప్పుడు రిజర్వేషన్ అంశం కోర్టులో ఉంది. కోర్టులో ఇంకా నిర్ణయం రావాల్సి ఉంది. ముఖ్యమంత్రి గారు నేను పట్టుదలతో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచనలో ఉన్నాము. కొంత టెక్నికల్ అడ్డంకులు వస్తున్నమాట వాస్తవము. ఏది ఏమైనా న్యాయ నిపుణులతో చర్చిస్తూ ఉన్నాము. ఏ రకంగా పోతే మేలు జరుగుద్దనే విషయంలో కింద స్థాయి ఉన్నటువంటి కార్యకర్తలకి లాభం చేయాలి కాబట్టి తొందరగా ఎన్నికలకు పోవాలనే ఆలోచన ఉంది. ఈ అడ్డంకులు కొంత తొలగిన తర్వాత ఎన్నికలకు పోతాం. అంతలోపు ఏ మంత్రి కూడా మాట్లాడకూడదని నేను అందరూ సూచనలు ఇచ్చినాను. ఎందుకంటే ఇది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉంది. ఇది కోర్టులో ఉన్న అంశము. కొంత కార్యకర్తల్లో అయోమయ స్థితి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మంత్రులు ఎవరు కూడా అంతే నిర్ణయం పీసీసీలో ఆ తర్వాత క్యాబినెట్లో జరిగే వరకు మాట్లాడద్దని నా సూచన. ఎప్పటిలో అవకాశం? ఈ 3-4 రోజులు మళ్ళీ ఒకసారి కూర్చొని చర్చ